స్లిప్ని రైస్ మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్కడైనా రైతుని ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం వరకు మనకు వచ్చిన లెక్కల మేరకు మన జిల్లాలో మనం 110 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. సుమారు 5,300 మంది రైతుల దగ్గర నుంచి. ఈ రోజు ఆ సంఖ్య మరింత పెరిగే విధంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ తీసుకోవాలనే ఆలోచనతో మేము అన్ని విధాలుగా ఉమ్మడి జిల్లాలో మేము సిద్ధం అవుతున్నాం. తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో మేము తీసుకొచ్చిన సంస్కరణలు ఆ నిబంధనల మేరకు పనిచేసుకోవాలి తప్ప దానికి విరుద్ధంగా పనిచేస్తే మాత్రం ఇబ్బందిగా ఉండదు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల 3-4 రోజుల్లోనే జరగాలనే పాపం ఒక ఆందోళన రైతుల్లో ఉంది. అయినా కానీ రాత్రి పగలు కష్టపడి అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతతోటి ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి అండగా నిలబడాలని మేము అందరం కూడా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోమని రైతు సోదరుల్ని మేము కోరుతున్నాం. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు మామూలు నుంచి అదేవిధంగా గుడివాటి నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్ గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తా ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటామనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్ళారు రైస్ మిల్లర్లకి. ఆ పరిస్థితిని అధిగమించి ఒక 200 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 120 కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిల్లో రైస్ మిల్లర్కి ఇచ్చాం. ఈ రోజు కొత్త ఆలోచనతోటి 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా ట్రాక్టర్లు కానివ్వండి లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం. దయచేసి నేను రైతు సోదరులందరూ కూడా కోరేది ప్రభుత్వం పక్షాన మీరు దయచేసి మీరు కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తప్పకుండా రావాలి. అది ప్రభుత్వం ద్వారానే మీకు అందించగలుగుతున్నాం. ఈ రోజున మీరు రైతు సహాయ కేంద్రాల్లో సంప్రదించండి. మీరు నమోదు చేసుకుంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మీకు అందుబాటులో ఉండి అక్కడే మీకు కల్లాల దగ్గర గోనె సంచులు అదేవిధంగా హమాలీలు ట్రాక్టర్లు లారీలు అన్ని ఏర్పాటు చేసి రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధైర్యపడబాకండి. వాతావరణంలో కూడా మనం అనుకున్నంత మార్పు రాకపోవచ్చు. అయినా కానీ మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ప్రభుత్వ పక్షాన స్థానికంగా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారులు మాత్రం మీరు ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మీరు ఉపయోగించుకోమని ఈ సందర్భం కోరుకుంటున్నాం. దాదాపు మనకి ఇక్కడ ఉన్న 177 రైతు సహాయ కేంద్రాల్లో కూడా బహుశా ఎక్కడైనా చిన్న చిన్న సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. తప్పకుండా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాటిని రెక్టిఫై చేస్తాం. ఇవన్నీ ఈ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేట్ చేసాం, క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయించాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆందోళన చెందకుండా మీరు దయచేసి అధికారులు కూడా మేము ఆల్రెడీ ఆ విధంగా సూచనలు చేశాం. ఇమ్మీడియట్ గా రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా తనకున్న ఇబ్బందిని తగ్గించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళమని చెప్పాం. చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉంటే వాటిని సరి చేసుకుంటాం తప్ప రైతును మాత్రం ఇబ్బంది పెట్టాం. మన రైతు సహాయ కేంద్రాల్లో జనరేట్ చేసిన స్లిప్ ని
రైస్ మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్కడైనా రైతును ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం వరకు మనకు వచ్చిన లెక్కల మేరకు మన జిల్లాలో మనం 110 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. సుమారు 5,300 మంది రైతుల దగ్గర నుంచి. ఈ రోజు ఆ సంఖ్య మరింత పెరిగే విధంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ తీసుకోవాలనే ఆలోచనతో మేము అన్ని విధాలుగా ఉమ్మడి జిల్లాలో మేము సిద్ధం అవుతున్నాం. తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో మేము తీసుకొచ్చిన సంస్కరణలు ఆ నిబంధనల మేరకు పనిచేసుకోవాలి తప్ప దానికి విరుద్ధంగా పనిచేస్తే మాత్రం ఇబ్బందిగా ఉండదు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల 3-4 రోజుల్లోనే జరగాలనే పాపం ఒక ఆందోళన రైతుల్లో ఉంది. అయినా కానీ రాత్రి పగలు కష్టపడి అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతతోటి ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి అండగా నిలబడాలని మేము అందరం కూడా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోమని రైతు సోదరులు మేము కోరుతున్నాం. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు మామూలు నుంచి అదేవిధంగా గుడివాడ నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తా ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటాం అనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్ళారు రైస్ మిల్లర్లకి.